మెదక్ జిల్లాలో ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. సిరిసిల్ల జిల్లా వేములవాడకి చెందిన బాపుస్వామి అనే యువకుడు బాబాగా అవతారమెత్తి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. కుటుంబంలో ఎవరికైనా బాగోలేకుంటే నయం చేస్తానంటూ నమ్మిస్తున్నాడు ఫేక్ బాబా. ఇక పూజలు చేసేటప్పుడు నిమ్మకాయల్లో మత్తుమందు ఇచ్చి మహిళలకు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేస్తున్నాడు. నీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించి స్పృహ కోల్పోయాక అత్యాచారానికి పాల్పడుతున్నాడు బాపుస్వామి. అత్యాచారం చేసి వీడియోలు తీసి మహిళల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫేక్ బాబా. బాపుస్వామి ఫోన్లో వందల కొద్దీ మహిళల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడి నుంచి 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగ బాబాని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్కడతాను, కానీ నేనే ధైర్యం చేసి పెడతాను. ఎందుకంటే పబ్లిక్ తెలవకపోతే చాలా మంది చేస్తారు.